విశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమార్పై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడంతో ఇవాళ కౌన్సిల్ సమావేశం జరగనుంది. జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అవిశ్వాస తీర్మానం ఎలాగైనా నెగ్గి విశాఖ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి ప్లాన్ చేస్తోంది. మరోవైపు కోరం లేకుండా చేయడం ద్వారా తీర్మానం వీగిపోయేలా చేసేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారు. ఇరు వర్గాలు ఎదుటి వర్గంలోని సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు భారీ నజరానాలు అందజేస్తుండటంతో ఏం జరుగుతోందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కూటమి కార్పొరేటర్లు మలేషియా నుంచి నగరానికి చేరుకున్నారు. అయితే వైసీపీ కార్పొరేటర్లు మాత్రం కేరళ, శ్రీలంకలోనే ఉండిపోయారు. కూటమిలో ఉన్న కార్పొరేటర్లకు వైసీపీ గాలం వేస్తోంది. మొత్తానికి చివరి క్షణంలో ఏదైనా జరిగే అవకాశం ఉండటంతో ఫలితంపై ఇరు వర్గాల్లోనూ టెన్షన్ నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, విశాఖ పీఠంపై అయితే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాలు కూడా పోటాపోటీగా ఎవరి వ్యూహాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి దస్వల్లా హోటల్లో ఉంది. ఎందుకంటే 11 గంటలకి జీవీఎంసీ కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో ఓటింగ్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్న ఓటర్లు, అంటే ముఖ్యంగా కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ అందరూ కూడా మనం ఉన్నటువంటి దస్వల్లా హోటల్ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనమైతే చూడొచ్చు ఇక్కడ మొత్తం ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నటువంటిది అయితే చూడొచ్చు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సహా చాలా మంది, అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి, కార్పొరేటర్లు ఎవరో కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అనేది ప్రస్తుతం అయితే చేస్తున్నటువంటి పని. ప్రతి కార్పొరేటర్లకు సంబంధించినటువంటి వాళ్ళతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం అందరూ ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకుంటున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే జీవీఎంసీకి సంబంధించినటువంటి మేయర్ అభ్యర్థిగా జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి పీరా శ్రీనివాస్ కూడా ప్రత్యేకమైనటువంటి పూజల్ని విశ్వేశ్వర స్వామి టెంపుల్లో చేసినటువంటిది అయితే ఉంది. ఇప్పటికే కోరం 74 అయితే ఉండాలి, 74 కాదు 75 మా దగ్గర ఉందని టీడీపీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మొత్తం కార్పొరేటర్స్తో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో ముందు నుంచి కూడా ఆ వెలగపూడి రామకృష్ణ సహా గణబాబు, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మొత్తం అంతా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా ప్రస్తుతం జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం పెట్టడమే కాదు, మేయర్ని గెలుచుకోవడం అనేది కూడా ఇప్పుడు చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా ఆ నాయకులు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా చూద్దాం సార్. అంటే సో ప్రస్తుతానికైతే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఓటింగ్కి మరి కొద్దిసేపట్లో వెళ్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు సైతం మాట్లాడడానికి కొంత అయిష్టత చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోరంకి సంబంధించి దాదాపుగా 74 మంది కంటే ఎక్కువే మా దగ్గర ఉన్నారని ప్రస్తుతం అయితే టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైసీపీ దగ్గర ఉన్నటువంటి కేవలం 30 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే 30 మందిలో కూడా ఎవరు ఎంతమంది ఎక్కడున్నారనేది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా చూస్తే అటు కొలంబోలో దాదాపుగా 27 మంది ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక 5గురు అంటే కేరళలో ఉన్నారనేటువంటి సమాచారం అయితే ఉంటుంది. ఇప్పటికే వైసీపీ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి బహిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. మినిస్టర్స్ కూడా ఒక్కొక్కరుగా ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటున్నటువంటిది మనం విజువల్లో కూడా చూడొచ్చు. మినిస్టర్స్ ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రస్తుతం విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి డోలా కూడా ప్రస్తుతం అయితే హోటల్ దస్పల్లాకు చేరుకున్నారు. మొత్తం ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ, అంటే అటు టీడీపీ కానీ, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ, అదేవిధంగా ఇండిపెండెంట్లుగా ఉండి ఇటు వివిధ పార్టీల్లో జాయిన్ అయినటువంటి మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే దస్పల్లా హోటల్కి అయితే చేరుకుంటున్నారు. 10 గంటల తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళందరూ మూవ్ అయ్యి అటు జీవీఎంసీకి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. జీవీఎంసీకి వెళ్ళి 11 గంటలకి ఓటింగ్ నిర్వహించడానికి మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా అంటే
క్యాంపు రాజకీయాలకు సంబంధించి ఇప్పటికే అటు కొలంబో, అదేవిధంగా కేరళ, బెంగళూరు, ముఖ్యంగా చూస్తే మలేషియా, ఇలా 4 ప్లేసెస్లో 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్ని ఇప్పటిదాకా ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరు అంటే ఇది ఇక్కడ గడిచినటువంటి 3 రోజులుగా కూడా ఈ డోలా బాలవీరాంజనేయ స్వామి విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి ఉండడంతో 3 రోజులుగా ఇక్కడే మకాం వేసి మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. మరోపక్క మంత్రి అచ్చెన్నాయుడు దీన్ని కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే గణబాబు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చర్చిస్తున్నటువంటిది అయితే ఓ పక్కన టీడీపీ నుంచి, కూటమి నుంచి ఉంది. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి వంశీకృష్ణ శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, అదేవిధంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ వీళ్ళందరూ ప్రస్తుతం అయితే దీన్ని వాళ్ళ ఆ కార్పొరేటర్లకు సంబంధించి 12 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఆ సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు వైసీపీకి సంబంధించి కూడా మాకు కోరానికి సంబంధించి అటు టీడీపీ దగ్గర పూర్తి స్థాయిలో, కూటమి దగ్గర లేదు, మేమే ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి ప్రస్తుతం అయితే టీడీపీ కూటమి వైసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీకి సంబంధించి మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ కూడా దీన్ని కీలకంగా వ్యవహరించి మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే అటు ముఖ్యంగా చూస్తే ఈ టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా కేరళలో ఉన్నటువంటి తమ కార్పొరేటర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారు, ఇక్కడి నుంచి కేరళకి వెళ్ళారు, అక్కడ బెదిరింపులకు గురి చేస్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఏది ఏమైనా కానీ మరొక గంట సేపట్లో హోరాహోరీగా అంటే ఏం జరుగుతుందో తెలియని ట్విస్టుల మధ్యన విశాఖ జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్ అయితే జరగనుంది. కోరం పూర్తిగా ఉంటే ఓటింగ్ జరిగే అవకాశం అయితే ఉంది. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటుగా ఆ కెమెరాలతో కూడా నిత్యం దీన్ని పర్యవేక్షణ చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 500 మంది పోలీసుల్ని అటు జీవీఎంసీ చుట్టుపక్కలకు వచ్చే మొత్తం రోడ్లన్నింటినీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటిది ఉంది. ఇతర వ్యక్తులు అంటే కార్పొరేటర్లకు ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ తప్ప, గుర్తింపు కార్డు ఉండి లోపలికి వెళ్ళాలి తప్ప మిగతా ఎవరిని కూడా అనుమతించేది లేదని ప్రస్తుతం అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ నియంత్రణ కోసమే దాదాపు 100 మందికి పైన పోలీసుల్ని ఆ చుట్టుపక్కల రాకుండా చూసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తూ ఉంది. రాజు, అయితే కూటమికి సంబంధించి కూడా సంఖ్యాబలం ఎక్కువగా ఉంది కాబట్టి వారి నుంచి మిగిలిన కార్పొరేటర్లు లాగే పనిలో వైసీపీ ప్రయత్నాలు ఉన్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. వారి నేతల్ని అంటే కార్పొరేటర్లను కూటమి ప్రభుత్వం ఏ విధంగా కాపాడుకోబోతుంది? అటువంటి వ్యూహాలు ఏమైనా ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇక్కడ ఖచ్చితంగా దాన్ని అయితే గమనించాలి. ఎందుకంటే అటు కూటమి వైపు నుంచి ఆ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తమ కార్పొరేటర్లను రక్షించుకునే ప్రయత్నం చేస్తుంటే, మరోపక్క వైసీపీ కూటమిలో ఉన్నటువంటి కార్పొరేటర్లను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిన్న కూడా మలేషియా నుంచి వస్తున్నటువంటి ఆ ఫ్లైట్లో భూపతిరాజు సుజాత అనే కార్పొరేటర్ మిస్ అయినటువంటిది అయితే ఉంది. అయితే దీన్ని కూడా వైసీపీ వ్యూహంగానే కొంతమంది అయితే అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అటు మలేషియాకి వెళ్ళినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఒకే ఫ్లైట్లో వెళ్ళారు, ఒకే ఫ్లైట్లో వివిధ ఫ్లైట్లు వెళ్ళి ఒకే ఫ్లైట్ వాళ్ళందరికీ టికెట్ బుక్ చేశారు. కానీ వేరే ఫ్లైట్కి బుక్ చేసినటువంటి నేపథ్యంలో సుజాత అయితే మిస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వైసీపీ కూడా ఒక గేమ్ ప్లాన్ రెడీ చేసినటువంటిది అయితే ఉంది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్నటువంటి ఇద్దరు కార్పొరేటర్లు మా వైపు ఓటు వేస్తారు, ముఖ్యంగా ఓటింగ్లో పాల్గొనరు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎవరికి వాళ్ళే తమకు సంబంధించినటువంటి వాళ్ళు మద్దతు ఉందని ఎవరికి వాళ్ళు ఒక గేమ్ ప్లాన్ అయితే రెడీ చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కూటమికి అటు విజయవాడ, గుంటూరు ఈ 2 కార్పొరేషన్లో అక్కడ అంటే సీఎం ఉంటారు, అంతా ఉంటారు కాబట్టి ఫోకస్ అంతా ఆర్థిక రాజధాని అయినటువంటి విశాఖ మీద ఉంది. విశాఖ మేయర్ని కనుక మార్చగలిగి అటు కూటమి అభ్యర్థిని కనుక ఎక్కించగలిగితే మొత్తం అంతా సెట్ చేయొచ్చని ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది గంటల్లోనే అసలు విశాఖ మేయర్ ఎవరనేది తెలిపే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.